అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా, పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే దాని గురించి మాట్లాడో ఒకసారి వాటి గురించి చాలా క్లియర్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఏమంటుండో ఒకసారి మనం దీని గురించి, నిన్న సోషల్ మీడియా గురించి చాలా దారుణంగా మాట్లాడింది కదా, దాని గురించే మాట్లాడదాం. వైలేటింగ్ రూల్స్ అగెన్స్ట్ ప్రైవేట్ కంటెంట్, యూ మే నాట్ పబ్లిష్ పోస్ట్ అదర్ పీపుల్స్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ దేర్ ఎక్స్ప్రెస్ ఆథరైజేషన్ అండ్ పర్మిషన్ అంటూ చూస్తాను. ఏం చేస్తాం, వాడు మాట్లాడిందే లంగ మాటలు, దాని గురించి మీరు మళ్ళీ ఇది ఒకటి చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఏం చెప్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాము. దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D, fake accounts, identity theft, online impersonation, Information Technology Act Section 67, obscene లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్, అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్ట విరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్ పై వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలు అరికట్టవచ్చు. సో ఏమంటుంటే పవన్ కళ్యాణ్ అర్థమవుతుందా, మహిళలకు సంబంధించిన విషయంలో కావచ్చు, అసభ్యకరంగా చేసే విషయంలో కావచ్చు, ఇక రకరకాల విషయంలో ఏవైతే మాట్లాడుతారో వాటిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. వ్యక్తిగత దూషణలు మంచివి కావు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. సో నేను ఒకటి పవన్ కళ్యాణ్కి కొన్ని చూపించిన తర్వాత నేను మాట్లాడతాను, చాలా క్లియర్గా మాట్లాడతాను. మీ జనసేన వాళ్ళు ఎంత దారుణంగా గ్రూపులు పెట్టి ఏం చేస్తున్నారో అవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. మీ జనసేన వాళ్ళే ఇవన్నీ చేసినంత కొన్ని మీకు మచ్చు చూపిస్తా. పవన్ కళ్యాణ్ గారు చూడండి ఒకసారి మీరు. సో ఒకసారి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మళ్ళొక్కసారి ఈ యొక్క స్పీచ్ ఇన్న తర్వాత మళ్ళొకసారి మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D, fake accounts, identity theft, online impersonation, Information Technology Act Section 67, obscene లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్, అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్ట విరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్ పై వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలు అరికట్టవచ్చు. ఇది ఒకట, ఇంకొకటి చూడండి. ఇది విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. సో మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. సో నేను కొన్ని చూపిస్తా, చాలా దారుణమైనటువంటి పరిస్థితి నేను చూపిస్తా. ఇగో
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే చూపిస్తా, ఇంకా వేరే కూడా కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఏమంటాడు ఒక సభలో వైసీపీ గురించి మాట్లాడుతూ నా కొడకల్లారా చెప్పుతో కొడతా అన్నది కదా. మరి ఎవరు అది? పవన్ కళ్యాణ్ కదా. నువ్వు మాట్లాడినప్పుడేమో సంసారమైంది, వేరే వాళ్ళు మాట్లాడితే విచారమైందా? నువ్వు ఎన్నిసార్లు బూతులు మాట్లాడేదే పవన్ కళ్యాణ్ రోజా గురించి కానీ రకరకాల మహిళల గురించి కానీ మాట్లాడలేదా? నువ్వు మహిళల్ని కించపరచవచ్చు, నువ్వు మహిళల పైన దాడి చేయొచ్చు, మహిళలను ఇష్టాచిత విమర్శించవచ్చు. అదేవిధంగా వేరే కార్యకర్తకు సంబంధించినటువంటి విషయంలో నాకు కొడకల్లారా అనుకుంటూ మాట్లాడచ్చు. మీరేమో ఇట్లా మాట్లాడతారు. మీ పిల్ల బచ్చాలు చూడండి ఎంత దారుణంగా ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ విప్లవశ్రీని, అదేవిధంగా ఎవరైతే ఇగో చూడండి శ్రీనిధి విప్లవశ్రీ ఒకే అబ్బాయికి పుడితే రా ఆపు చూద్దామని ఇగో నీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి. ఒక అమ్మకి అబ్బాయికి పుడితే ఎవరు నువ్వు తెలంగాణ పర్యటనకు వచ్చినా వరంగల్కి ఆ సమయంలో పెట్టేటువంటి పోస్ట్ ఇది. ఎవడీడు? మీకు సంబంధించినడు కాదా? ఇంకా ఉన్నాయి. ఇగో జర్నలిస్ట్వా లేదా హస్తప్రయోగం ఎలా చేసుకోవాలని చెప్పి బ్రోతలు అని చెప్పేసి ఈ విధంగా శివాజీ గల్లా అనేటువంటి మీ కార్యకర్త మాట్లాడుతున్న విషయాలు ఇవి. సో ఇగో ఎప్పుడో చిరిగిపోయిన బట్టలతోటి బ్రా డ్రాయర్లతోటి కన్నే మేరీలా కనిపించే అమ్మాయికి నిండుగా బట్టలు వేసుకోవడం బత్తాయిలా కనిపించడం కష్టమే అంటూ ఇగో కామేశ్వరరావు. మరి వీళ్ళ పని చర్యలు తీసుకోండి. నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కు నీకు దమ్ముంటే ఒక ఆడబిడ్డ పైన ఏ విధంగా మాట్లాడి చూడండి. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో ఎంత దారుణంగా బలుస్తుందో చూడండి. ఇవి కాకుండా ఇగో ఇంకొన్ని చూడండి. అస్మా అనేటువంటి అమ్మాయిని చాలా దారుణంగా అమ్మాయిని కూడా విమర్శించారు వీళ్ళు. ఎన్ని గుండెలు వీళ్ళకి. మరి వీటిపైన చర్యలు తీసుకో పవన్ కళ్యాణ్, వీటిపైన చర్యలు తీసుకో. చూడండి ఇగో ఈ అమ్మాయి రేపు జనసేన అని తెలంగాణ వరంగల్ వస్తున్నాడు. నువ్వు ఒక అమ్మకి అబ్బాయికి పుడితే ఆపిచ్చుడు అడ్డుకుంటా అన్నావుగా, ట్రై చేయి బొద్దింకా అని చెప్పేసి ఇగో ఎంత దారుణంగా పెట్టిరోజు. పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్, నిజంగా నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నువ్వు ఇలాంటి ఎవరైతే నీ జన సైనికులు, నీ పిల్ల సైనికులు, నీ బచ్చ సైనికులు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయిల పట్ల బిహేవ్ చేస్తున్నట్టు బిహేవియర్ ఇది. నువ్వేమో రోజా లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకా శ్యామల లాంటి వాళ్ళను, లేకపోతే రకరకాల వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ఆ లేడీస్ని, మహిళలను ఇష్టారీతిలో తిడుతూ ఉంటావు. నీ పిల్ల సైనికులేమో ఇక మహిళల పట్ల, ఉద్యమాలలో పాల్గొనేటువంటి మహిళల పట్ల, ఇక్కడ ప్రశ్నించేటువంటి గొంతుల పట్ల ఏ విధంగా ఇంత నీచాతిరీచంగా మాట్లాడుతున్నావు చూడండి. నిజంగా వీళ్ళు మాట్లాడేటువంటి వాటి మీద అభిప్రాయ భేదాలు ఉంటే విమర్శించవచ్చు, తప్పేమీ లేదు, ఖండించవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇంత నీచంగా మీ సోషల్ మీడియా సంబంధించినటువంటి పిల్ల బచ్చా సైనికులు ఎవరైతే ఉన్నారో జన సైనికులు చేస్తున్నటువంటి ప్రచారం ఇది మీ యొక్క నీచమైనటువంటి చరిత్ర. మీరు వ్యక్తిగత విమర్శలొద్దు, వ్యక్తిగత దూషణలొద్దు, విమర్శలు చేయండి, పద్ధతిగా ఉండాలి అంటే ఎట్లా? మీరు చేస్తే సంసారం అయితే, వేరే వాళ్ళు చేస్తే వ్యవసాయం అవుతుందా? అదవుతుందా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? ముందు నువ్వు చక్కగా మాట్లాడ నేర్చుకో. నీ క్యాడర్కి చక్కగా మాట్లాడి నేర్పించు. నీ జన సైనికులను పద్ధతిగా నేర్పించు. ఒక్కొక్కరికి సంస్కారం నేర్పించు. సంస్కారం నాయకుడికి, పవన్ కళ్యాణ్కే సంస్కారం ఉండదు, సభ్యత ఉండదు. అలాంటిది మీ క్యాడర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేయి. ఫస్ట్ నేను మారుతున్నా, రాజకీయాలలో ఒక పద్ధతి అయినటువంటి విమర్శలు చేస్తా, ప్రశ్నిస్తాం అనేటువంటి దాంట్లో విధానపరంగా మాట్లాడతాం, బూతులు లేకుండా మాట్లాడతాం అని చెప్పేసి ఫస్ట్ నువ్వు స్టేట్మెంట్. తర్వాత నా జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేయొద్దు, అమ్మాయిల పైన ఇష్టారీతిన పోస్టు పెట్టము, అమ్మాయిలతోటి సభ్యతగా సంస్కారంగా మాట్లాడే విధంగా చేయండి. మీరు ఎవరు కూడా అబ్యూజివ్ కామెంట్స్ పెట్టొద్దు అని చెప్పేటువంటి దమ్ము ఉందా అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని. నువ్వు ఇది చేయనంత కాలం నీకు నొప్పి అవుతుందా? నీ మీద ఒక విమర్శలు జరుగుతుంటే నొప్పి అవుతుందా? ప్రశ్నారావణ్ ఒక మాట అనేసరికి నీకు ఇబ్బంది అవుతుందా? ప్రశ్నారావణ్ ఏమన్నాడు? నీ వ్యాఖ్యలని, నువ్వు మాట్లాడిన మాటలనే కదా నీకు అప్పచెప్పిండు, దానికి నీకు నొప్పి అవుతుందా? పవన్ కళ్యాణ్, నువ్వు ఫస్ట్ మారవా? నువ్వు మారు, నీ భాష మార్చు, నీ పూనకాలు మార్చు, నీ పూనకాలు వదిలేయి.
తర్వాత నీ జన సైనికుల్ని పద్ధతిగా ఉండమని చెప్పు. ఆడెవడో వచ్చి ముండా కొడుకల్లారా అంటాడా తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని? ఆ రైట్ ఎవడిచ్చింది నీకు? ఫస్ట్ నీ జన సైనికుల మీద చర్యలు తీసుకో, దమ్ముంటే నువ్వు నీ జన సైనికుల మీద చర్యలు తీసుకొని నువ్వు మాట్లాడు. అంతేగాని అసలు నువ్వు డిప్యూటీ సీఎంవి, నీ శాఖలేంది, నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అక్కడ హోంశాఖ నువ్వే నిర్వహిస్తున్నావా? నిజంగా పవన్ కళ్యాణ్, నిజంగా నువ్వు అమెజాన్ ఎంత అంటే విష సర్పాల కన్నా, ఈ ప్రపంచంలో ఉండే విష సర్పాల కన్నా కూడా నువ్వు చాలా డేంజరస్ అని చెప్పేసి మళ్ళొకసారి నీకు నువ్వే చెప్పుకున్నావు. నువ్వు చాలా రాజకీయాలు భ్రష్టు పట్టించేటువంటి వ్యక్తివి. రాజకీయాలలో ఒక నీచమైనటువంటి సంస్కృతి తీసుకొచ్చిన వ్యక్తి నువ్వు. ఎవరిని వాడితే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద, అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మీ జన సైనికులు అంతా ఒక బ్యాచ్గా తయారై వాడికి ఒక తెలివి ఉండదు, ఏముండదు, ఇష్టాలైతే మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరికి పడితే వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదా నువ్వు చేసేటువంటి ప్రయత్నం? నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు ఇవే మైకులు ఇట్లనే ఫోటోలు నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద వేస్తే నీకు ఎట్లా కోపం రాదానే? ఒక అమ్మాయి, తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఉంది, అలుపెరగని పోరాటం చేస్తుంటుంది అస్మా విషయంలో. కానీ ఈరోజు ఒక విధానపరమైన విమర్శలు చేసేటువంటి విప్లవశ్రీ విషయంలో కానీ ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ అమ్మాయిల పైన చేసినటువంటి ట్రోల్స్ ఏవైతున్నాయో మీ ఇంట్లో ఆడవాళ్ళ పైన చేస్తే నీకేమనిపిస్తుందని మేము అడుగుతున్నాం. గింత దారుణంగా చేస్తారా? గింత దారుణంగా చూడండి. ఈ జుగుప్సాకరంగా కనబడుతుంది మాకే, మేమే కనీసం జుగుప్సాకరంగా కనబడుతుంది. ఇట్లాంటి ఒక సైకో బ్యాచ్ని పెంచి పోషిస్తున్నది పవన్ కళ్యాణ్. ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేయి, నీ జనసేన నుంచి స్టార్ట్ చేయి, అప్పుడే నేను నమ్ముతారు. నువ్వేదో వచ్చి పీక్తాం, పొడుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కుదరదు. బరాబర్ ప్రశ్నిస్తాం పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. గింత నువ్వు ఏదో చేస్తాం, భయపెడతాం అంటే ఇక్కడ ఎవరు భయపడేటోడు లేడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడొక్కడ భయపడతారు, వాళ్ళు కూడా భయపడే పరిస్థితి లేరు. ఆల్రెడీ నీ గురించి మొత్తం అర్థం. ఇప్పుడు 21 సీట్లు 22 సీట్లు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు వస్తాయి? నెక్స్ట్ 2 వస్తాయా? నువ్వన్నా గెలుస్తావు పిఠాపురంలో కూడా నీ పని అయిపోయిందట. నువ్వు ఆ పిఠాపురంలో పోటీ చేయమని అంటున్నారు. ఇది ఈయన పరిస్థితి, పవన్ కళ్యాణ్ పరిస్థితి.